సో చాలా బాగా రెడీ చేశారు విత్ కొబ్బరి బోండం. పెళ్లి కూతురు ఎలా ఉండాలో అచ్చ తెలుగు ఆడపిల్ల పెళ్లి కూతురులా ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది అబ్బాయి రెడీ చేసిన విధానం? అనిపిస్తుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా రెడీ చేశారు. సో ఆడపిల్లల కంటే చాలా ఈజీ. సో తన అబ్బాయి ఫస్ట్ టైం కదా రెడీ చేయడం. సో ఏ విధంగా అనిపించింది? శారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్, మేకప్ చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా రెడీ చేశారు. ఓకే, బయట ఏదైనా పెళ్లిళ్ళ ఈవెంట్స్ కానివ్వండి, వెడ్డింగ్ ఈవెంట్స్ లేదంటే రిసెప్షన్ కి సంబంధించిన సంగీత ఇటువంటి వాటికి తను చేయగలన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందా? ఓకే, తన పేరు శ్రీకాంత్ గారు. ఓకే, ఒకవేళ 5కి కనుక మార్క్స్ ఇవ్వాలంటే ఎన్ని మార్క్స్ ఇస్తారు తనకి? 5 ఇస్తారు. ఓకే, ఎక్స్పెక్ట్ చేసారా ఈ విధంగా లుక్ వస్తుంది తను చేయగలడు అని? ఎక్స్పెక్ట్ చేయలేని లుక్ వచ్చింది. ఓకే, మీరు సాటిస్ఫైడా? సో మేకప్ వేసిన తర్వాత కొన్ని ఫీచర్స్ మారుతాయని చెప్తూ ఉంటుంటారు, అందుకే చాలా మంది మేకప్ వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో న్యాచురల్ లుక్ ఉందా మీది? ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టు ఏమైనా అనిపించిందా లేదంటే? చాలా బాగుంది. సో రిఫరెన్స్ ఇవ్వచ్చా తను ఎక్కడైనా మనం మేకప్ కి కనుక నీడ్ ఉంటే? ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా బాగా చేశారు. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి శారీ డ్రైపింగ్ వరకు చాలా బాగుంది. సో ఒకసారి శ్రీకాంత్ని కూడా అడుగుదాం. సో మీకు ఏ విధంగా అనిపించింది శ్రీకాంత్? చాలా బాగుంది మేడం. ఇంతవరకు నాకు మేకప్ గురించి అసలు నాలెడ్జ్ ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అసలు మీరు? ఇంతకుముందు జాబ్ చేసేది మేడం. ఎందుకు ఇటు సైడ్ రావాలనిపించింది మేకప్? అంటే నాకెందుకో మా సిస్టర్ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను మేడం. ఇక్కడికి రావడం వల్ల అన్ని నేర్చుకున్నాను మేడం. పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్, ఫ్లవర్ మేకింగ్, నెయిల్ ఆర్ట్, శారీ ట్రాపింగ్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మేకప్, ఆల్మోస్ట్ అన్ని నేర్చుకున్నాను. 30 రోజుల్లో వాళ్ళు చెప్పేవన్నీ మనం నేర్చుకుని పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ గా వెళ్తామా బయటికి? వెళ్తాం మేడం, ఖచ్చితంగా వెళ్తాం మేడం. సార్ వాళ్ళు కూడా 1కి 10 సార్లు రాకుండా, ఫస్ట్ నాకు రాలేదు మేడం హెయిర్ స్టైల్ కానీ, చాలా ఇబ్బంది పడ్డా. నాకు రాదేమో, నేను చేయలేనేమో అని అనుకున్నా. ఒక 4-5 డేస్ తర్వాత సార్ వాళ్ళు 1కి ఎన్నిసార్లు చెప్పిన అసలు విసుగు పడకుండా చాలా బాగా చెప్పారు. సార్ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు కానీ అందరూ చాలా ఓపికగా చాలా బాగా చెప్పారు. మాకంటే ఓపిక సార్ వాళ్ళకి ఎక్కువ మేడం. చాలా మంది అబ్బాయిలు ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటూ ఉంటారు, బట్ కొంచెం ఎక్కడో ఆగిపోతూ ఉంటుంటారు. అంటే మనకు అంత ఈజీగా వస్తుందా, హెయిర్ స్టైల్స్ మన వల్ల అవుతూ ఉంటుందా, సో ఇది అమ్మాయిలు ఎక్కువగా చూస్ చేసుకుంటారు కానీ ఆగిపోతుంటారు. సో అలాంటి వాళ్ళలో మీరు డేర్ చేసి ముందుకు వచ్చారు. అలా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కానివ్వండి, లేదా ఇది నేర్చుకుంటే బయట అవకాశాలు ఉంటాయని ఆలోచించే వాళ్ళకి కానివ్వండి, మీరు ఏం చెప్తారండి? అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే మేడం. ఎందుకంటే ఈ రోజు రేపట్ల మేకప్ లేనిది ఏదీ లేదు. మేకప్ అంటే మనిషి అంటే మేకప్ అన్నట్టు అయిపోయింది మేడం ఈ జనరేషన్ లో. ప్రతి దానికి ఏదైనా మేకప్పే. కాబట్టి అబ్బాయిలు కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నేర్చుకోవచ్చు. ఇది లేడీస్ చేసేది కదా, మేము నేర్చుకుంటే ఎవరన్నా ఏమని అనుకుంటారని అనేది పట్టించుకోవద్దు. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనని ఎక్కడన్నా అది నిలబెడుతుంది ఖచ్చితంగా. ఆ ధైర్యంతో ముందుకు రావాలి, ఎవరైనా నేర్చుకోవచ్చు. కంగ్రాచులేషన్స్, చాలా బాగా నీట్ గా రెడీ చేశారు. సో చాలా బాగుంది. ఏ ఏరియా అండి మీది? మాది బాలాపూర్, జిల్లెలు కూడా మేడం. ఓకే, జిల్లెలు కూడా బాలాపూర్. సో ఆ ఏరియాలో ఎవరైతే ఉంటూ ఉంటారో శ్రీకాంత్కి కొన్ని ఈవెంట్స్ ఇవ్వండి. చాలా బాగా రెడీ చేశారు బ్రైడల్ లుక్. అమ్మాయిని మాత్రం నిజంగా హైబ్రోస్ దగ్గర నుంచి ఐ షాడో వరకు చాలా 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 నీట్గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా న్యాచురల్ లుక్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్.